ఛాంపియన్ ఆఫ్ దిస్ ఈవెంట్ ఎవరో కాదు, ఓన్లీ రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయనే మనందరికీ గుర్తే ఉంటది, ఊరంతా ఒక దారి ఉల్పుకట్ట ఒక దారి అన్నట్టుగా దేశమంతా యుద్ధం కోసం పరితపిస్తున్నటువంటి ఒక పరిస్థితులు. ఉత్కంఠగా భారతదేశం పాకిస్తాన్ యుద్ధం అయితే వాడు 3000 కిలోమీటర్ల మిసైల్ ఒకవేళ పుట్టుకున పేలిస్తే అది హైదరాబాద్ లో కూడా పడొచ్చో ఏమో అన్నట్టు ఒక భావనతో, ఉద్వేగంతో మొత్తం హైదరాబాద్ సమాజం కావచ్చు, తెలంగాణ సమాజం కావచ్చు, తెలంగాణకు చెందిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు కావచ్చు, మన బిడ్డలందరూ కూడా సైనికులు ఎక్కడ కొట్లాడుతుంటే లేదు లేదు నేను ఈవెంట్ను పోస్ట్పోన్ చేయను, ఈవెంట్ను కండక్ట్ చేస్తా, పెద్ద ఎత్తున నేను కండక్ట్ చేస్తా అని చెప్పిండు. సరే, కారణాలు ఏమైనప్పటికీ కూడా ట్రంప్ పుణ్యమా అని చెప్పని యుద్ధం ఆగింది. ఆ యుద్ధం ఆగిన తర్వాత అడ్డంకిలన్నీ తొలగిపోయి ఈవెంట్ కండక్ట్ చేసినాడు. ఈవెంట్ కండక్ట్ చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఒక కండక్ట్ చేసిన తీరు కావచ్చు, మిల్లా మ్యాగీ చేసినటువంటి ఒక ఆరోపణలు కావచ్చు, వీటిపైన ఇంతవరకు తేలుగుట్టిన దొంగల లెక్క ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎందుకు మాట్లాడలేరని చెప్పని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము ప్రశ్నిస్తా ఉన్నాం.